అందరికీ హాయ్ అండి. మీరు నా వీడియోలు చూస్తున్నందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పిల్లలైతే పేరెంట్స్కి, పేరెంట్స్ అయితే పిల్లలకు చూపించండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈరోజు మన కథ వినాయక వ్రత కథ. అందరికీ ఇష్టమైన వినాయకుడి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ కథ వింటూ అక్షతలు పట్టుకొని కథంతా పూర్తయ్యాక అక్షతలు తల మీద వేసుకోండి, చాలా మంచిది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ద్వాపరయుగంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో యాగస్థలానికి ఒక రోజున నైమిసారణ్యం సందర్శించారు. అక్కడ సౌనకాది ఋషులకు పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించారు. మహాత్మా, మేము రాజ్యాధికారాన్ని, సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం. మా కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం తిరిగి వచ్చేలా ఏదైనా సులభమైన వ్రతం చెప్పండి అని పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు అడిగాడు. అందుకు సూతమహాముని, వరసిద్ధి వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోతాయి, సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అంటూ వినాయకుని కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం గజాసుడనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, స్వామి, నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివాసం ఉండాలి అన్నాడు. బోళాశంకరుడు తదాస్తు అంటూ గజాసురుని పొట్టలోకి ప్రవేశించాడు. అక్కడ కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక అన్వేషిస్తూ చివరికి శివుడు గజాసుడి ఉదరంలో ఉన్నాడన్న విషయం తెలుసుకుంది. విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి ఆయన సహాయాన్ని అర్థించింది. పరమేశ్వరుని తిరిగి కైలాసం తీసుకురావాలని సంకల్పించిన శ్రీహరి నందీశ్వరుడిని, బ్రహ్మను, ఇతర దేవతలను వెంటబెట్టుకుని గజాసుని రాజ్యానికి చేరుకున్నాడు. నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలందరూ వాయిద్యాలు మ్రోగిస్తూ ఉండగా విష్ణుమూర్తి స్వయంగా సన్నాయి చేతపట్టుకొని ప్రదర్శన నిర్వహించాడు. మనోహరంగా సాగిన ఆ గంగిరెద్దు మేళాన్ని చూసిన గజాసుడు సంతోషపడి, నీకేం కావాలో కోరుకో అన్నాడు. విష్ణుమూర్తి అందుకు, ఇది శివుని వాహనమైన నంది, శివుని కోసం వచ్చింది, దీనికి శివుణ్ణి చూపించు అన్నాడు. ఆ మాటతో గజాసుడు ఉలిక్కిపడ్డాడు. తన ఎదుట నిల్చున్నది సాక్షాత్తు విష్ణువేనని గ్రహించాడు. తనకు చావు తప్పదని గ్రహించిన గజాసురుడు తన కడుపులోని శివుణ్ణి ఇలా అభ్యర్థించాడు. స్వామి, నేను మరణించిన తర్వాత నా శిరస్సు 3 లోకాల్లోనూ పూజలు అందుకునేలా చేయి, నా చర్మాన్ని నువ్వు ధరించు అని కోరాడు. శివుడు మళ్ళీ తథాస్తు అన్నాడు. గజాసురుని కడుపు నుంచి వెలుపలికి వచ్చాడు. గజ చర్మాంబరధారి అయ్యాడు. బ్రహ్మ విష్ణువులను వారి స్థానాలకు సాగనంపి కైలాసానికి పయనమయ్యాడు. పరమశివుని ఆగమన వార్త అందుకున్న పార్వతీదేవి అభ్యంగన స్నానానికి సిద్ధమైంది. సున్నిపిండిని నలిచి బొమ్మగా మలిచి దానికి ప్రాణం పోసింది. బాలుణ్ణి చేసింది. ఆ బాలుణ్ణి ద్వారం వద్ద కాపలాగా ఉంచింది. కైలాసం చేరుకున్న శివుడు లోనికి వెళ్ళబోతూ ఉంటే బాలుడు అడ్డుకున్నాడు. అందుకు శివుడు కోపించి పిల్లవాడి తలను ఖండించాడు. విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఆ బాలుణ్ణి ఎలాగైనా తిరిగి బ్రతికించమని కోరింది. గజాసుడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు అతని తలను తెచ్చి మరణించిన బాలునికి అతికించాడు. ఆనాటి నుంచి పార్వతీ తనయుడు గజానుడయ్యాడు. ఇప్పుడు మీకు తెలిసింది కదా పార్వతీ తనయుడు గజానుడు ఎలా అయ్యాడో. శివపార్వతులు తమ ముద్దు బిడ్డను చూసి మురిసిపోయారు. ఆ తర్వాత కుమారస్వామి జన్మించాడు. విఘ్నాలకు అధిపతి. ఒకానొకసారి దేవతలు, మునులు కైలాసానికి వచ్చి పరమేశ్వరుని దర్శించారు. స్వామి, విఘ్నాలను శాసించేందుకు మాకు ఓ అధిపతిని ఇవ్వండి అని ప్రార్థించారు. నేను జ్యేష్ఠుడిని గనక అర్హుడినని గజానుడు అన్నాడు. నేనే అర్హుడినని కుమారస్వామి పోటీపడ్డాడు. అప్పుడు శివుడు 2 కుమారులను ఉద్దేశించి, మీలో ఎవరైతే ముల్లోకాల్లోని పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారినే నేను విఘ్నాలకు అధిపతిగా చేస్తాను అన్నాడు. ఆ మాటలు వినగానే కుమారస్వామి, వినాయకుడు ఇద్దరూ తమ వాహనాలను ఎక్కి రువ్వుమంటూ తల్లిదండ్రుల చుట్టూ తిరిగి కుమారస్వామి తన నెమలి వాహనం మీద దూసుకుపోయాడు. వినాయకుడు తన ఎలుక వంక విచారంగా చూసి, నాన్నగారు, ఈ ఎలుకనెక్కి నేను తమ్ముడి కంటే వేగంగా అన్ని నదుల్లో స్నానం చేసి రావడం అసంభవం కదా, ఇటువంటి పోటీలో నేను ఎలా గెలవగలను అని పరమేశ్వరుణ్ణి ప్రశ్నించాడు. అందుకు శివుడు నవ్వి,
కుమార, నారాయణ మంత్రాన్ని ఒకసారి జపించినంత మాత్రాన 300 కల్పాల కాలం పాటు పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం లభిస్తుంది అని చెప్పాడు. గజానుడు తండ్రి నుంచి నారాయణ మంత్ర ఉపదేశం పొంది తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. శ్రద్ధగా నారాయణ మంత్రాన్ని స్మరించసాగాడు. 3,50,00,000 నదుల్లో ఎక్కడికి స్నానానికి వెళ్ళినా అక్కడంతా కుమారస్వామికి ముందుగా గజానుడే స్నానం చేసి రావడం కనిపించింది. పశ్చాత్తాపంతో కైలాసానికి చేరిన కుమారస్వామి, నాన్నగారు, అన్నగారి మహిమ తెలియక పరీక్షలో నాదే గెలుపని భావించాను. నాకన్నా అన్నగారే అన్ని విధాలా సమర్థుడు కనుక గణనాయకత్వం అన్నగారికి అప్పగించండి అన్నాడు. భాద్రపద మాస శుద్ధ చవితి నాడు గజానుడికి పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం కట్టబెట్టాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్ళు, పానకం, వడపప్పు వంటివి సమర్పించి పూజించగా సంతుష్టుడై కొన్ని భుజించి మరికొన్ని వాహనమైన ఎలుకకు ఇచ్చాడు. ఇంకొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకి కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం సహకరించక ఇబ్బంది పడుతుండగా వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడు. పట్టుదలగా ప్రయత్నించిన విఘ్నదేవుని పట్టు సడలింది. పొట్ట పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటపడి దొర్లాయి. అతడు మళ్ళీ మృతి చెందాడు. గర్భశోకంలో మునిగిన పార్వతీదేవి చంద్రుణ్ణి, దుర్మార్గుడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కనుక నిన్ను చూసిన వారంతా నీలాప నిందలతో బాధపడదురుగాక అని శపించింది. ఆ తర్వాత పార్వతీదేవి బాధపడుతూ శివుని తన కుమారుణ్ణి ఎలా అయినా జీవింపచేయమని అడిగింది. ఆ తర్వాత వినాయకుని ఉదరాన్ని నాగబంధంతో అతికించి పునర్జీవింపచేసి పార్వతిని అన్నయించాడు శివుడు. పార్వతీదేవి శాపం వల్ల చంద్రుని చూసిన వారందరికీ నీలాపలిందలు తప్పడం లేదు. అందరూ శ్రీహరితో మొరపెట్టుకోగా శాపాన్ని ఉపసంహరించేలా చేసుకుందాం అన్నాడు. తల్లి పార్వతి, నువ్వు చంద్రుడికి ఇచ్చిన శాపం వల్ల లోకులకు అనేక కష్టాలు వచ్చిపడుతున్నాయి. దయతో ఆ శాపాన్ని ఉపసంహరించి అందరినీ కాపాడు అని వేడుకున్నారు. అందుకు పార్వతీదేవి, వినాయక చవితి నాడు తప్ప మిగిలిన రోజుల్లో చంద్రదర్శనం దోషం కాదు. చవితి నాడు చంద్రుని చూస్తే మాత్రం నీలాప నిందలు తప్పవు అంటూ శాపాన్ని సవరించింది. అందరూ అమ్మ అనుగ్రహానికి సంతోషించి తమ తమ స్థానాలకు వెళ్ళారు. అప్పటినుంచి భాద్రపద మాస శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త పడుతూ జనులందరూ సుఖంగా జీవించసాగారు. గోపీజన వల్లభుడు శ్రీకృష్ణదేవిని దర్శించడానికి ఒకనాడు నారదుడు వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. సాయంత్రం కావస్తుండగా నారదుడు, స్వామి, ఈవేళ భాద్రపద శుద్ధ చవితి, చంద్రుణ్ణి చూడరాదు. చూస్తే నీలపు నిందలు తప్పవు కాబట్టి సెలవు పెంచండి అన్నాడు. నారదుడి వల్ల పార్వతీ శాప వృత్తాంతం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, ఈ రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడకూడదు అంటూ ద్వారకా నగరంలో చాటింపు వేయించాడు. ఆ రాత్రి పాలు పితకడం కోసం గోశాలకు వెళ్ళిన శ్రీకృష్ణుడికి పాలలో చవితి చంద్రుడు కనిపించాడు. ఆహా, చూడకూడదని చంద్రుని చూడనే చూశాను. నాపై ఎలాంటి నీలాప నిందలు రాబోతున్నాయో కదా అనుకున్నాడు ఆయన. ఆ కాలంలో సత్రాజిత్తు అనే సూర్యోపాసకుడు ఉండేవాడు. అతడు సూర్యదేవుని కోసం తపస్సు చేసి రోజుకి 8 బారువుల బంగారాన్ని ఇచ్చే శమంతక మణిని పొందాడు. ఆ మణి ఉన్న చోట ఆయుర ఆరోగ్యాలు వృద్ధి పొందుతాయి. ఆ మణిని ద్వారకా నగరాధిపతి అయిన ఉగ్రసేనుడికి ఇవ్వాలని శ్రీకృష్ణుడు సూచించాడు. కానీ సత్రాజిత్తు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనేవాడు శమంతక మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఓ సింహం ఆ మణిని చూసి అది మాంసపు ముక్క అని భ్రమించి ప్రసేనుని చంపి మణిని నోటికరుచుకొని వెళ్ళిపోయింది. వేటకు వెళ్ళిన తన తమ్ముడు ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో శమంతకమణి కోసం శ్రీకృష్ణుడే ప్రసేనుణ్ణి చంపాడని సత్రాజిత్తు నిందించాడు. నింద నిజం కాదని నిరూపించుకోవడం కోసం శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళాడు. అక్కడ ప్రసేనజిత్తు శరీరం పక్కనే సింహం అడుగుల గుర్తులు గమనించాడు. ఆ అడుగులను అనుసరించి వెళ్ళగా అక్కడ చచ్చిపడి ఉన్న సింహాన్ని, పక్కనే ఎలుగుబంటి పాదాల గుర్తుల్ని చూశాడు శ్రీకృష్ణుడు. ఆ గుర్తులను అనుసరించి వెళ్ళగా అవి ఒక గుహలోకి దారితీశాయి. ఆ గుహలో నిద్రపోతున్న జాంబవంతుని కుమార్తె జాంబవతి, ఆ పక్కనే శమంతకమణి కనిపించాయి. శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకోబోతుండగా
జాంబవంతుడు వచ్చి ఆయనపై కలయబడ్డాడు. 28 రోజుల పాటు వారిద్దరికీ హోరాహోరీ యుద్ధం జరిగింది. క్రమేపీ జాంబవంతుని బలం క్షీణించింది. తన బలాన్ని క్షీణింపచేయగలిగింది అపర శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు జాంబవంతుడు. వెంటనే శ్రీకృష్ణునికి మొక్కి, దేవదేవ, నువ్వు త్రేతాయుగంలో రావణాది రాక్షసులను సంహరించడానికి పుట్టిన శ్రీరామచంద్రుడు అని అర్థమైంది. ఆనాడు నీతో ద్వంద్వయుద్ధాన్ని వరంగా కోరుకున్నాను. ఆ వరాన్ని ఇప్పుడిలా చెల్లించావు. ధన్యోస్మి. నా శరీరం నలిగి బాధగా ఉంది. నన్ను దయతో కాపాడు అన్నాడు. అంతటా జాంబవంతుడి శరీరాన్ని నిమిరి అతని అలసటి పోగొట్టాడు శ్రీకృష్ణుడు. స్వామి, సమంతకమణితో పాటు నా కుమార్తె అయిన జాంబవతిని కూడా నీకు భార్యగా సమర్పిస్తున్నాను. దయతో స్వీకరించవలసింది అని కోరాడు. అలా జాంబవంతుని అల్లుడై శ్రీకృష్ణ మణితో సహా సత్రాజిత్ నగరానికి వెళ్ళాడు. సమంతకమణిని అతనికి ఇచ్చి యుద్ధాన్ని వివరించాడు. తన తప్పిదానికి బాధపడిన సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణునికి భారీగా సమర్పించాడు. సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడే తీసుకోమని అభ్యర్థించాడు. మణిని తిరస్కరించిన శ్రీకృష్ణుడు సత్యభామను మాత్రం స్వీకరించాడు. శ్రీకృష్ణ సత్యుల వివాహానికి తరలివచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణునితో, మహాత్మా, మీరు సమర్థులు కాబట్టి చవితిచంద్రుని చూడగా వచ్చిన అపనిందలను తొలగించుకోగలిగారు. కానీ మా వంటి వారికి ఏమిటి దారి? దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగారు. ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించి వ్రత కథతో పాటుగా సమంతకోపాఖ్యానాన్ని కూడా వింటారో, కథ అక్షతలను తలదాల్చుతారో వారికి చవితి చంద్రుని చూసినా ఎలాంటి నీలాపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు అని సూతమహాముని వరసిద్ధ వినాయక వ్రతకల్పాన్ని గురించి ధర్మరాజుకు వివరించాడు. కనుక అందరూ కూడా ఆ పట్టుకున్న అక్షతలను తలపై వేసుకొని వినాయకుని తలుచుకొని జయ వినాయక అనుకోండి.